భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రథమ సభలు జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరై మాట్లాడుతూ వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ సిఫార్సుల అమలు, రైతుల అప్పులను రద్దు చేయాలని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి రైతులకు న్యాయం చేయాలన్నారు. జననాట్య కళా మండలిచే కళారూపాలు ప్రదర్శించబడ్డాయి. పుట్టుక ప్రదర్శన ఎంతో ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, విద్యార్థి సంఘాల నేతలు, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర, జిల్లా, మండల నేతలు పాల్గొన్నారు. సెకండ్ గ్రేడ్ ఎవరు, థర్డ్ గ్రేడ్ ఎవరు, మన స్థానాన్ని ఎట్లా పెంచుకోవాలి, ప్రతి ఒక్క దాంట్లో మీడియా వాడుకోవాలి. ఈరోజు సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వాడుకొని, ఒక చిన్న ఉదాహరణ, భారతదేశంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు 63,000 శాఖలు ఉన్నాయంట. ప్రతిరోజు మీట్ అవుతారంట. మనం ఏం చేస్తున్నాం? అన్నోళ్ళు ఫోన్ చేసి చెప్తే తప్ప మీటింగ్లకు రాం. ఒక జిల్లా కమిటీ మెంబర్ బాధ్యత ఇది కాదు. జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కరి మన దగ్గర నోట్స్ ఉండాలి. రావాలని ఒకటి పెట్టాలని కూడా నేను కోరుకుంటున్నాను సార్. కామెంట్ ఇంకా ఎవరైనా పొలిటికల్గా చెప్పండి, పొలిటికల్ విషయాలు ఏమైనా ఉంటే చెప్తే అది కార్యక్రమాలకు ఉపయోగం. కానీ ఈ ప్రాక్టికల్ విషయాలతో ఇబ్బంది అవుతాయి. కామెంట్స్ టైం రీత్యా దీన్ని ఆమోదించుకుందాం. ఇప్పుడు వివరించడం జరిగింది. ఏదో మన కామెంట్స్ అర్థం చేసుకున్న మేరకు వాళ్ళు కొన్ని విషయాలు వ్యక్తం చేశారు, మంచిదే. ఇంకా ఎవరైనా వచ్చి మాట్లాడతారంటే బాగా మారిపోయేటట్టుగా ఆమోదిస్తూ చెప్పండి. నా పేరు వెంకట రంగారెడ్డి, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. నిన్న ఈరోజు మా రైతు సంఘం మహాసభలు జరుగుతున్నాయి. చాలా ముఖ్యమైనటువంటి సమయంలో, అవసరమైనటువంటి సమయంలో ఈ సభలు జరుగుతున్నాయి. ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చి రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి, కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి. ఇప్పటికే రైతాంగం, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ఇప్పుడు ఈ పాలక వర్గాలు, ముఖ్యంగా మోడీ తీసుకుంటున్నటువంటి రైతు వ్యతిరేక విధానాల వలన ఆత్మహత్యలు బాగా పెరుగుతాయి. ఈ వ్యవసాయాన్ని విడిచిపెట్టి పట్టణాలకు పారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇంత పెద్ద దేశంలో 143 కోట్ల జనాభా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు దారుణమైనటువంటి విషయాలు కనుక వీటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, చర్చిస్తున్నాం. వీటిని మేము నిరసిస్తూ రేపు సెప్టెంబర్ 1వ వారంలో ఆందోళన కార్యక్రమాలు కూడా మేము తీసుకొని రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేయదలిచాము. వాళ్ళని పోరాటాల్లోకి, రోడ్ల మీదకి తీసుకురావాలని కూడా మేము ఈ సభలో చర్చించుకుంటున్నాము. మహబూబ్ నగర్ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభల్ని నిన్న ఇవాళ ఉత్సాహపూర్వకంగా జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో దాదాపుగా 2.5 సంవత్సరాల పైగా AIUKS ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని చర్చించి, గతాన్ని సమీక్షించుకొని, భవిష్యత్తు కర్తవ్యాలు రూపొందించుకొని ఈ వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం, రైతాంగ ఆత్మహత్య నివారణ చర్యలు చేపట్టడం కోసం ఉద్యమిస్తుంది. ఈ తరుణంలో ప్రధానంగా వ్యవసాయ రంగం పైన అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం ఏది చేసుకోబోతా ఉందో దాని మూలంగా వ్యవసాయ రంగం మీద, రైతాంగం మీద మరింత ప్రభావం చూపిస్తుంది. రైతాంగ ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంటుంది. రైతులు దివాలా తీసే పరిస్థితి ఉంటుంది. అందుకని ఈ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగాను, అట్లాగే 3 చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి జరిగిన ప్రపంచంలోనే ఈ రైతాంగ ఉద్యమంలో ఒక సువర్ణ అక్షరాలతో రాయగలిగిన ఆ ఐక్య ఉద్యమం ఫలితంగా రైతాంగానికి క్షమాపణ చెప్పి 3 చట్టాలు రద్దు చేసినట్టు చెప్పేసి, దానిలో ఈరోజు మరో రూపంలో నూతన వ్యవసాయ మార్కెట్ విధానం తీసుకొచ్చేసి కార్పొరేట్ శక్తులకు ఈ భూమిని, వ్యవసాయ రంగాన్ని, వ్యాపారాన్ని
వాళ్ళ చేతిలో పెట్టడానికి ప్రయత్నం చేయబోతా ఉన్నాడు. దీనికి వ్యతిరేకంగా ఏదైతే మోడీ రైతాంగ వ్యతిరేక విధానం వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాన్ని కూడా మేము రూపొందించుకోబోతా ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రధానంగా వ్యవసాయ రంగంతో పాటు ఈరోజు వ్యవసాయ రంగం మీద ఆధారపడి వ్యవసాయ కూలీలు ఇవాళ అనేక లక్షల కుటుంబాలు, దేశవ్యాప్తంగా కోట్ల కుటుంబాలు ఈరోజు ఉపాధి లేకుండా ఇలా అనేక పోరాటాల ఫలితంగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ఉపాధిని పొందుతున్నదాన్ని నీరు కాలుస్తూ ఉన్నారు. దీని మీద కూడా మేము కార్యాచరణ రూపొందించుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాము. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం మహాసభలు జరుగుతున్నాయి. ఆ సభలు రాష్ట్ర ప్రబంధ సభ నిన్ననే ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ బహిరంగ సభ జరుపుకున్నాం. ఈరోజు ప్రతినిధులతోటి సభ నిర్వహించుకుంటున్నాం. ఈ సభ గత పోరాటాలు, ఉద్యమాల విజయాలు వాటిని సమీక్షించుకొని భవిష్యత్ కాలానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగిన మా సంఘం నిరంతరం వ్యవసాయము, రైతాంగం, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో వ్యవసాయము, రైతాంగమే కాకుండా వివిధ కార్యక్రమాలు, వివిధ సందర్భాలని తీసుకొని పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి మహాసభల స్ఫూర్తితోటి భవిష్యత్ కాలానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు సాగుతున్నాం. ప్రజలకి మేము పిలిపిస్తున్నాం. భవిష్యత్తులో ఇప్పటికే మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ప్రజల్ని ఇప్పటిదాకా మోసం చేస్తూ, దగా చేస్తూ, దోపిడికి తావిస్తూ ఉన్నటువంటి పాలక వర్గాలు, ప్రభుత్వాలు ఉన్నాయి. వాటిల్లో బతకటం ప్రజలకి చాలా భారంగా, చాలా కష్టంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వాటన్నిటినీ ఎదిరిస్తూ ఇక్కడ తప్పుడు పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాల తీరుకి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోరాటాల్లో ప్రజలందరూ పాల్గొవాలని ఈ సంఘానికి తన ప్రజల శక్తులంతా అండగా దండగా సహకరించాలని చెప్పి పిలిపిస్తున్నాం.